అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అన్నంత పనిచేశారు. అనంతపురం జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ఆయన్ను అన్యాయంగా బదిలీ చేయించారు. కూటమి ప్రభుత్వం రామచంద్రారెడ్డికి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజు ఒత్తిడికి రామచంద్రారెడ్డి తలగొక్కపోవడంతో రాజకీయంగా కక్ష సాధించారు. వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వ కార్యాలయం. నీ ఉద్యోగం జాగ్రత్త. ఏం చేస్తున్నారు సీఈఓగా? వాళ్ళ ఆఫీస్ లో పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి. ఇటీవల జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ వ్యక్తిగత ఛాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేల వీరంగం సృష్టించారు. ఆమె వ్యక్తిగత ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా అక్కడున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోను తొలగించాలంటూ దౌర్జన్యానికి దిగారు టీడీపీ ఎమ్మెల్యేలు. అదే సమయంలో ఏమాత్రం సంబంధం లేని జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డికి టీడీపీ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇచ్చారు. నీ కథేంటో తెలుస్తాం, నీ ఉద్యోగాన్ని ఓడగొడతామని ఉద్యోగులంతా చూస్తుండగానే రెచ్చిపోయారు. వాళ్ళు చెప్పినట్టుగానే 3 రోజుల్లో బదిలీ చేయించారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ఉద్యోగ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. బీసీ వర్గానికి చెందిన జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లో దౌర్జన్యానికి దిగడంపై కంప్లైంట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ఛాంబర్లో వైఎస్ జగన్ ఫోటోలు పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ముగ్గురు శాసనసభ్యులు ఇతరులతో కలిసి అంటే కళ్యాణదుర్గ శాసనసభ్యులు సురేంద్రనాథ్ గారు, అలాగే మడకశిర శాసనసభ్యులు రాజు గారు, అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారు, ముగ్గురు ఇతరులతో కూడా కలిసి మన గిరిజమ్మ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఆమె వ్యక్తిగత రూములో అనేది కూడా అంటే వ్యక్తిగతంగా జిల్లా పరిషత్ చైర్మన్ రూమ్లో ఉండే ఆఫీసులో కూడా ప్రవేశించి అక్కడ కొంతమంది చేసి అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఎలా పెడతారు అని చెప్పేసి అనేక రకాల కూడా దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా కూడా ఆమెను కూడా కించపరుస్తూ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కించపరుస్తున్న దాన్ని వారిపైన కూడా వెంటనే కూడా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు గిరిజమ్మ గారు మేము అందరు కలిసి కూడా ఎస్పీ గారిని కోరడం అయింది. ఎస్పీ గారు లేరు కాబట్టి అడిషనల్ ఎస్పీ గారు హోదాలోనే అడిషనల్ ఎస్పీ గారికి కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారి ఫోటోనే ఉండాలి, ఇతరుల ఫోటోలను కూడా ఎక్కడ కానీ రాజ్యాంగపరంలో కానీ లేకపోతే ఈ స్థానిక సంస్థలు ఎక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కడ కానీ లేదు. బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అయినటువంటి నాకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారని కృతజ్ఞతతో నేను నా వ్యక్తిగత ఛాంబర్లో ఫోటో పెట్టుకున్నాను. వాళ్ళు ఒకవేళ చెప్పిండింటే మేము మా నాయకులతో చర్చించి నిర్ణయం ఏమనేది తెలియజేస్తూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి దురుసుగా ప్రవర్తిస్తూ ఒక బీసీ మహిళ చైర్మన్గా ఉన్నది అనే విచక్షణ లేకుండా వాళ్ళ జ్ఞానాన్ని మరిచి వాళ్ళు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఈ ప్రజాస్వామ్యంలో నేను గౌరవంగా ఉన్నటువంటి చైర్పర్సన్గా ఉన్నటువంటి నాకు అవమానం కలిగేలాగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ విషయంలో జిల్లా పరిషత్ అధికారులకు ఎటువంటి సంబంధం కూడా లేదు. పైగా కూడా సీఈఓ గారిని ఒక రెడ్డి అని సామాజిక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడి ఒక కక్ష సాధింపు ధోరణిలోగా ప్రవర్తించి వాళ్ళు అక్కడ ఫోటో తీయించడము అవంతా చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము.